ప్రజాపాలన విజయోత్సవాలలో అర్బన్ డేలో భాగంగా వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల ఇండోర్ స్టేడియంలో శానిటేషన్ సిబ్బందికి ఉచితంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాన్ని ప్రారంభించి పీపీఈ కిట్లను అందజేశారు. అనంతరం సీఎం హెచ్ఓ రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ఈరోజు అర్బన్ డే పురస్కరించుకుని పరిశుద్ధ కార్మికుల ఆరోగ్యం పరిరక్షణకై మెడికల్ క్యాంపును జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. మేయర్ గారు చదివిందిగా మా కమిషన్ మేడం చేతుల మీదుగా లోకల్ కార్పొరేటర్ గారు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమం నిర్వర్తించింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, మా మేయర్ గారు, కమిషనర్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా మేము 2K రన్ను కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి మన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా కార్మికులకు మనం పీపీఈ కిట్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 150 మంది కార్మికులకు పీపీఈ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి చేతుల అదేవిధంగా మా కార్మికులకు రెగ్యులర్గా హెల్త్ క్యాంప్ మనం చేస్తున్నప్పటికీ ఈరోజు స్పెషల్గా మెడికవర్ హాస్పిటల్ ద్వారా మనం స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ పెట్టాము. ఈరోజు హెల్త్ క్యాంప్లో అన్ని డిసీజెస్ వాళ్ళు స్క్రీనింగ్ చేసి ఏవైతే కార్మికులకు డిసీజెస్ ఉంటాయో వాటిని రెగ్యులర్గా మన ఫాలోఅప్ చేసి వాళ్ళకి మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరి కార్మికులు కూడా మనం ఈరోజు స్క్రీనింగ్ క్యాంప్ చేసుకుంటే 300 మంది అంతా ఇలా కార్మికులు వస్తారు, కంటిన్యూషన్ ఉంటుంది స్వామి క్యాంప్. అదేవిధంగా కార్మికుల శ్రేయస్ కొరకు ఈరోజు మేయర్ గారు కూడా మొత్తం 4 మందికి స్వెటర్స్ ఇవ్వడం జరిగింది, ప్లస్ పీపీఈ కూడా ఇవ్వడం జరిగింది.